ఇవి వచ్చి టోటల్ ఇంగ్రీడియంట్స్. సో అక్కి రొట్టి చేయడానికి అదే అండి బియ్యపు రొట్టి. సో బియ్యం పిండితో చేస్తాం కదా, బియ్యపు రొట్టి అంటారు, కర్ణాటకలో అక్కి రొట్టి అంటారు. సో ఇంగ్రీడియంట్స్ అని చూసారా, అది ఆకుకూర, ఏ ఆకుకూరైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇందాక ఉప్పు కొబ్బరి అవి చూపించాను కదా పేస్ట్, దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను, ఉప్పు. ఇవి వచ్చేసి పెసరబ్యాళ్ళు, సో నానబెట్టాను. మనం ఒకళ్ళు కావాలంటే శనగబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ కట్ చేయాలి చిన్నగా. సో క్యారెట్ అయితే తురుము పెట్టుకున్నాను. దీనిలోకి ఇంకా మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యాడ్ చేశాను. సాల్ట్ ఉంది పక్కన. ఒక గ్లాస్ అయితే మనం బియ్యపిండి తీసుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ గ్లాస్ పెట్టాను అంతే. ఎంత తీసుకుంటామో చెప్తాను. ఒక గ్లాస్కి అయితే 4 అయితే అవుతాయి రొట్టెలు. అంతా సిద్ధంగా ఉన్నది. సో ఇది క్యారెట్ తురుము ఉన్న బౌల్లోనే అంతా కలిపేస్తున్నాను. దీనిలోకి ఈ కప్పుతో నేను ఇది పావు అనమాట, పావు కప్తో అయితే పిండి తీసుకుంటున్నాను. సో మీరు పావు కప్తో తీసుకుంటే 4 అవుతాయన్నమాట మ్యాక్స్. అయితే ఉత్త రొట్టి అయితే ఏమి వేయకుండా అయితే 3 అవుతాయి. ఇవన్నీ వేస్తాం కదా, ఒక ఇంచుమించుగా 4 అయితే అవుతాయి అన్నమాట. సో మీకు దాని క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. కారం కూడా అంతే, దానికి సరిపడా మీరు తీసుకోవచ్చు. నేను ఇందాక చూపించాను కదా ఒక 5-6 దాకా, అది మిరపకాయలని బట్టి కూడా ఉంటుంది కదా కారం అనేది. సో అది నేను ఈ పేస్ట్ అయితే దీనిలోకి వేసేస్తున్నా. తర్వాత నాకు ఒక్క గ్లాస్ అయితే సరిపోదు, నేను అందుకే ఇంకో గ్లాస్ అయితే తీసుకుంటున్నా. సో ఇంకో గ్లాస్ అయితే తీసేసుకుంటున్నాను. దీనిలోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. తర్వాత ఉప్పు అయితే ఆల్రెడీ వేసాం కదా ఇందాక మిక్సీ పట్టినప్పుడే. అంతా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు చూద్దాం. సో దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూర అయితే వేసేస్తున్నా. ఇక్కడైతే ఇవి నానబెట్టిన పెసరబ్యాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నా. సో ఇలా అన్నీ వేసేసాను. ఇది మొత్తం కలిపేసుకుందాం. సో ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఉప్పు పడేటట్టుగా ఉంది. సో కొంచెం టేస్ట్ చేసా, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. గోదావరి గట్టు మీద రామచిలకవే. సో ఈ పాట చాలా బాగుంది కదా, కొత్తగా వచ్చింది. సో అందరి నోళ్ళలోనూ ఇదే ఉంది. సో ఇలా ముద్దగా అయిపోవాలన్నమాట. సో మీరు అంతా అయినా ఒకేసారిగా కలుపుకోవచ్చు, లేదా కొద్దిగా కలుపుకుంటూ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది ఒకసారి నేను ఇప్పుడు కరెక్ట్గా నాకు టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకున్నాను, అందుకే నేను మొత్తం కలిపేస్తాను. కానీ కొంతమంది ఎక్కువగా వేసుకొని మళ్ళీ నైట్ కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కొద్దిగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఎంత కావాలో అంత మాత్రమే కలుపుకొని ఉంచేసుకుంటే కూడా సరిపోతుంది. సో అలా కలుపుకొని మళ్ళీ నైట్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ కలిపితే ఏమవుతుంది అంటే అది చాలా నీళ్ళగా అయిపోతుంది, మీకు రొట్టి తట్టడానికి సరిగా రాదనమాట. నైట్ అంతా నానిపోతుంది కదా, సో నీరు అడుగుతుంది కదా ఆనియన్స్లో వీటిల్లో అన్నిట్లోనూ. అందుకని అలా మీరు వాటర్ యాడ్ చేసుకోకుండా ఆ పౌడర్ మాత్రమే అలాగే పెట్టేశారనుకో పక్కకి, మీకు అప్పుడు మళ్ళీ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు వాటర్ వేసుకొని, అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మీరు తట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి నాకు అంతా కావాలి కాబట్టి నేను మొత్తం తడిపేస్తున్నాను. సో ఇలా అయితే మెత్తగా తడిపేసుకున్నాను. ఇప్పుడు ముద్ద కట్టడానికి ఈజీగా వస్తుంది. చూడండి ఇలా. సో మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా పిండి, అయితే రొట్టి చేసేసుకుందాం. సో ఇలా పెనం మీద అయితే ఫస్ట్ తట్టేసుకుంటున్నాను, ఆయిల్ వేసేసి కొద్దిగా పెనంకంతా. ఇలా ఒత్తుకోవాలి మొత్తం.
సో మీకు ఎంత పెద్దగా కావాలి అంటే అంత పెద్ద ముద్ద అయితే తీసుకోవాలి కదా ఆబ్వియస్లీ. సో ఇలా అయితే తట్టేశాను కదా. ఇదైతే పెనం మీద పెనం వచ్చేసి మనం తట్టిండేది స్టవ్ మీద పెట్టేశాను. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇది యాక్చువల్గా కొద్దిసేపు పడుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ పెనం కాలాలి, దాని తర్వాత రొట్టె కాలాలి కదా. సో తర్వాత అన్నీ స్పీడ్గా అయిపోతాయి. బట్ ఫస్ట్ది మనం దీని మీద పెట్టుకున్నాం కాబట్టి ఇది త్వరగా అవ్వదు, లేట్ అవుతుంది. సో దాని మీద ఇలా లిడ్ అయితే మూసేస్తున్నాను. ఇలా లిడ్ మూసేస్తే ఏంటంటే త్వరగా అవుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి మొత్తం కాలింది చుట్టూ అంతా. సో ఇలా నీట్గా అయితే రెడీ అయిపోయింది మనకి రొట్టె. ఇక్కడ పేపర్స్ ఇలాంటివి కూడా వస్తాయి, ఇవి బయట దొరుకుతాయి అన్నమాట. దీనిలో కూడా మనం తట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఓరిగా కూడా చేస్తూ ఉంటారు వీటి మీద. ఇలా రొట్టెలు కూడా మనం చేసుకోవచ్చు. ఆయిల్ పట్టించేసేసి దీన్ని ఇందాక ఎలా తట్టుకున్నామో అలానే దీనికి తట్టేసి కొంచెం ఆయిల్ పెనం మీద కూడా వేసామన్నమాట. దాని మీద ఇది అలా వేసేసి కొద్దిసేపు ఉంచామంటే, బట్ వేసినప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచి వేయాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసేయాలి. కొద్దిసేపు ఉన్నామంటే ఇది ఈజీగా అయితే పేపర్ పైకి లేసి వచ్చేస్తుంది అనమాట. వెంటనే అంటే రాదు, ఖర్చుకుపోతుంది కదా. అందుకని కొద్దిగా అది కూడా కాలితే పేపర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్రై చేద్దాం పేపర్ వస్తుందా లేదా అనేది. సో కొంచెం ఇంకా అతుక్కొనే ఉంది. కొంచెం చేత్తో అలా అంటే కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో చూద్దాం. ఇప్పుడైతే వచ్చేసింది ఆల్మోస్ట్. ఎస్, డన్. ఇంకా కొంచెం ఎక్కడ అతుక్కుంది, కొంచెం అలా తట్టేద్దాం అది కూడా రాకుండా. వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసింది కదా. సో వచ్చేసింది, నీట్గా వచ్చేస్తుంది, ఏమీ అవ్వదు. బట్ ఎక్కడైనా కొంచెం ఆయిల్లెస్గా ఉంటే అక్కడ మనకు పట్టుకుంటుంది అంతే. ఇప్పుడు మళ్ళీ సేమ్ టోస్ట్ చేశాను, రెడీ అయిపోయిందండి. రొట్టె విత్ పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.